నువ్వు 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 ఆత్మ సంబంధంగా వాక్యానికి నిన్ను సమర్పించుకొని ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తావో నీ జీవితంలో దేవుని మేలులు, అద్భుత ఆశ్చర్యకాలు, ఆ వాక్యం వెనక దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో అడుగు పెడుతుంది. హల్లెలూయా. పాపము మనలోనికి రావడానికి ఆయన మాటకు వ్యతిరేకం తిరగడమే, ఆయన ఆజ్ఞను పాటించలేకపోవడమే, వాక్యములో ఉన్న విధి విధానాలకు వ్యతిరేకమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో ఆ జీవితం మనల్ని నాశనకరమైన గుంటలోకి నడిపిస్తుంది. అందుకే దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకొని ఏమాత్రం చాలా మంది దేవుడు ఎంత అద్భుత కార్యం చేసినా వాళ్ళ బ్రతుకులు ఆన్నే ఇంకా అంతే. పొద్దుగుంకో తెల్లవారు. ఏంటంటే అపవాదికి మనం చోటిస్తున్నాం. దేవుడు ఒక మేలు. ఇప్పుడు ఒక మనిషి నీకు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మంచి హెల్ప్ చేశాడంటే ఏం చేస్తావు? ఎంతో రుణపడి అంటామా లేదా? నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి నీకు హెల్ప్ చేసినప్పుడు రుణపడి ఉంటావా లేదా? జ్ఞాపకం చేసుకుంటావా లేదా? అన్న ఎక్కడ కనపడినా విలువిస్తావా లేదా? ఎంత మర్యాద ఇస్తావు? అన్నా చాలా థ్యాంక్స్ అన్నా చాలా థ్యాంక్స్ అన్నా అట్లా అన్నా ఇట్లా అన్నా అని ఏదో ఎన్నోసార్లు. ఎందుకంటే అతను చేసిన సహాయానికి నువ్వు చూపిస్తున్న ప్రేమ, కృతజ్ఞత రైతే బాగానే ఉంది. అతను ఈ లోక సంబంధంగా ఎంత కార్యం చేసినా అంత ఆ రకం చూపిస్తే సర్వోన్నతమైన దేవుడు నీ ప్రాణం నిలబెడుతున్నాడు. నువ్వు దేవునికి ఎంత కృతజ్ఞత చూపించాలి? మనుషులకైతే ఎంతో చూపిస్తున్నాం, ఎంతో సమయాన్ని తను తగ్గిస్తున్నాం. కానీ దేవుని దగ్గర తగ్గింపు ఉండదు, దీనత్వం ఉండదు. ప్రభుని ఆశ్రయించి వాక్యాన్ని చదివే వాక్య ప్రకారం నడవలేం. దేవుడు ఇది చెయ్యొద్దంటే ఇంకా అయిపోయి అదే చేస్తారు. అపవాది రేకెత్తిస్తుంటారు. ఎందుకు చేయకూడదు, ఎక్కడ చేయకూడదు? వాక్యం అందుకే నీకు ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడైతే ఉంటాడో ఆ నాయకుడు నీ మీద బాధ్యత కలిగి నిన్ను కుడి ఎడమకు త్రొట్టిల్లకుండా ఆత్మ సంబంధంగా పరిశుద్ధంగా జీవించుతున్నట్టుగా నిన్ను బోధించి నడిపిస్తాడు.